నేను, తర్వాతే నువ్వు. అందుకేనా ఇందాక నేను వదిలేసిన చక్కెర నీళ్లు తాగావు? ఏంటమ్మా వాంతి రావట్లేదా? వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో, ఆటోమేటిక్గా కక్కుకుంటావు. అది నాతో పెట్టుకుంటే ఇలానే 3 చెరువుల నీళ్లు తాగిస్తా. ఏమనుకుంటున్నావు? వదలు. ఏం చేస్తున్నావు? తాగుతావా లేదా? తాగు తాగు. వదలు. ఏం చేస్తున్నావు? తాగు. తాగురా. ఏం చేస్తున్నావే? ఇప్పుడు నా ఎంగిలి నువ్వు తాగావురా. చెల్లుకి చెల్లు. ఓసే రాక్షసి, నా చేత నీ ఎంగిలి పాలు తాగిస్తావా? నిన్ను నిన్ను ఒరే బాలగోవిందు, బాలగోవిందు, ఒరే నరసింహం, కోడలు పిల్ల కుందనపు బొమ్మలా ఉందిరా. ఎవరండి మీరు? నేనెవరా? బామ్మని, సూర్యకాంతమ్మని. ఏడి మా బుజ్జి కన్నయ్య ఎక్కడా? ఒరే గోచి, గోచి, ఒరేయ్ బాలగోవిందు, నా బంగారమే, నా ముత్యమే, మా రత్నమే, మా కెంపులే, నా వైడూర్యమే, నా వజ్రమే. ఇంకా నీ గోల్డ్ షాప్ కట్టేవే. ఏంట్రా ఇన్నేళ్ల తర్వాత వస్తే ఇలాగైనా పలకరించడం? ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? పాపం పిల్లని నిద్రపోనిచ్చావో లేదో. చూడు ఎలా అయిపోయిందో. ఇదిగో వీడికి అన్ని మా ఆయన పోలికలే వచ్చాయి. వీళ్ళ తాత కూడా ఇంతే. కిటికీలకు కునుకుండేది కాదు, తలుపులకు తీరుకుండేది కాదు అనుకో. నానమ్మా, అసలు నువ్వు యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు? టీవీలోని స్టోరీ టెలికాస్ట్ చూడగానే మీ తాతయ్యని పరిగెత్తించి మరీ టిక్కెట్ తెప్పించుకొని బయలుదేరి వచ్చేసారా? ఓ, ఓవర్సీస్ లో కూడా పాకేసిందా? మాటల తర్వాత లే. అన్నట్టు నీ పేరేమిడు తల్లి? శైలజ అండి. అండి ఏంటమ్మా, ప్రేమగా బామ్మ అని పిలు. సరే బామ్మ. వెళ్ళి తలారా స్నానం చేసిరా తల్లి, తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే బామ్మ. అటెక్కడికమ్మా? గెస్ట్ రూమ్ కి బామ్మ. గెస్ట్ రూమ్ కెందుకు? ఇక్కడ ప్లేస్ తక్కువని తన లగేజ్ అంతా గెస్ట్ రూమ్ లో పెట్టించాలి. అందుకే నువ్వు వెళ్ళు. ఆగమ్మా, మొదటి రాత్రి అయ్యాక ఇలా బయటికి వెళ్ళకూడదు. ఇద్దరు స్నానం చేశాకే బయటికి రావాలి.
ఇదిగో నీ బట్టలు నేను తీసుకొచ్చిస్తాలే. అలాగే బామ్మ. నాకు ఇలాంటి కమిట్మెంట్స్ అస్సలు నచ్చు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా గోచినా బడవా? నానమ్మ నీకు దండం పెడతాను, అలా పిలవకు. ఏ పెళ్ళ ముందు పరువు పోతుందనా? నువ్వెంత పెద్దోడువైనా నా కళ్ళకు మాత్రం గోచి కట్టుకు తిరిగిన నా చిన్ని కన్నయ్యవేరా వెర్రినాయనా. ఒరే ఇదిగో, స్నానం చేయకుండా అడుగు బయట పెట్టావో ఎండలో చెప్పులు లేకుండా నిలబెట్టేస్తా. ఏమనుకున్నావో? అది సూర్యకాంతమా మజాకా? నువ్వు వెళ్ళమ్మా, నేను బట్టలు తీసుకొచ్చి ఇస్తాగా. అలాగే బామ్మ. సిగ్గు లేకపోతే సరే, రూమ్ లో మనుషులు ఉన్నారని తెలీదా? సిగ్గు గిగ్గు అనుకో. నా రూము నా ఇష్టం. అయినా ఇక్కడ మనుషులు ఎవరున్నారు? ఓ సారీ, నీ మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు. నువ్వు శంకిని, డాకిని, లంకిని టైప్ కదా. అంతేలే, గోచి కట్టుకు తిరిగిన బుద్ధులు ఎక్కడికి పోతాయిలే. మీ నాన్నమ్మ నీకు కరెక్ట్ పేరే పెట్టింది. ఇదిగో ఇంకోసారి గోచి టాపిక్ తెచ్చావనుకో మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నాను. ఒరే గోచికన్నా, ఇంకా ఎంతసేపు రా? త్వరగా రండిరా. వస్తున్నాను బామ్మ. వచ్చి గడి పెట్టుకో, లేకపోతే నీ అవతారం చూసి జనాలకి జ్వరాలు వచ్చేస్తాయి. అలా మా నరసింహం నా దగ్గరే పెరిగాడు. చాలా మంది వీడు నా కొడుకే అనుకునేవాళ్ళు. అవునమ్మా శైలు, తను పేరు నాకు పిన్ని అయినా అమ్మ కంటే ఎక్కువ అమ్మ. బాలు వాడు అమ్ముపోయినప్పుడు బాలుని తనే చాలా రోజులు చూసుకుంది. నానమ్మా, నేనైతే నీ గురించి వినడం తప్ప చూడటం ఇదే ఫస్ట్ టైం. ఎలా చూస్తావురా? నువ్వు పుట్టిన సంవత్సరానికే మీ బాబాయికి యుఎస్ లో ఉద్యోగం వచ్చింది. అక్కడే సెటిల్ అయిపోవాలని నన్ను మీ తాతయ్యను కూడా తీసుకెళ్లిపోయాడ్రా. పోనీలే పిన్ని, ఇలాగైనా కలుసుకుందాం. బాబాయ్ కూడా వచ్చుండే బాగుండేది. ఏది టిక్కెట్లు దొరికితేనే కదరా. నిదానంగా వస్తానన్నాళ్లే. ఒకరోజు ముందొచ్చుంటే వాడి పెళ్లి నీ చేతుల మీదుగా జరిగేది పిన్ని. ఇప్పుడు మాత్రం ఏమైంది లేరా? ఇంకా చేయవలసిన తంతులు ఎన్ని లేవు? అమ్మో చచ్చాం, ఇవిడేమేం చేయిస్తుందో ఏంటో. బామా, మీరు వెరీ స్మార్ట్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారే. మీ మాటలు, మీ హుషారు చూస్తుంటే రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుంది. నిజం బామ్మా, నాకైతే మీరు తెగ నచ్చేశారు. ఆ అసలైన పెళ్లి సందడంతా ఇప్పుడే కనిపిస్తుంది బామ్మ. మరే ఇన్నాళ్ళు నేనే ఇంటికి కలనుకున్నాను. బామ్మగారు మీరు వచ్చాక ఇంకొంచెం పెరిగిందండి. అవునవును, ఉన్న తలనొప్పి కాస్త పెరిగింది. రారా కొత్త పెళ్లి కొడక రా. ఇలా వచ్చి అమ్మాయి పక్కన కూర్చో. పర్లేదులే, నేను ఇక్కడ కూర్చుంటాను. అబ్బో సిగ్గే, వీళ్ళ తాత కూడా ఇంతే. నలుగురిలో నంగనాచిలా నటిస్తాడు. మొన్న కూడా నానమ్మా, ఇప్పుడు కూడా తాత టాపిక్ అవసరమా? ఒరేయ్, ఎంత నీ పెళ్ళామైతే మాత్రం అంత అతుక్కుని కూర్చోవాలా? కాస్త అమ్మాయి గాలి ఆడనివ్వరా? నేనేం చేసినా ఈ ముసలిదేమో రొమాన్స్ అని తేల్చేస్తుంది, ఇదేమో కళ్ళతో కాల్చేస్తుంది. చూడ చక్కని జంట, చల్లగా ఉండండి. అర్థమైందా బాబు గారు? ఇక్కడ నుంచి ఏసీ ఫుల్లో పెట్టుకోండి. ఓరి బడుద్దాయ్, నీ పేరు ఢిల్లీ కాదు, ముద్దపప్పూరి పెట్టాల్సింది. అవునమ్మా, నీకు వంటొచ్చా? వదిన వంట చేస్తే 2 ప్లేట్లు తినేవాళ్ళు 4 ప్లేట్లు తింటారు నానమ్మా. అవునండి, వంటలో నేనే తోపు అనుకుంటే అమ్మాయి గారు నన్నే మించిపోయారు. రేయ్, నీ వంటలతో నా కోడలు వంటలు కంపేర్ చేయగిరా. నక్కెక్కడ, నాగలోకం ఎక్కడా? ఏంట్రా కన్నయ్య, మీ ఆవిడ వంట గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవే? తిని చచ్చిపోవచ్చు. అబ్బో, అంత బాగుంటుందన్నమాట. పదమ్మా,
అత్తగారింట్లో దీపం పెట్టిన రెండో రోజు కోడలు స్వయంగా వంట చేసి ఇంట్లో అందరికీ వడ్డించాలి. ఆల్ ది బెస్ట్ శైలు గారు. ఇన్నాళ్ళకి మీ చేతి వంట తినే అదృష్టం వచ్చింది. ఓకే అమ్మాయిలు, నాతో పాటు రండి. ఆ, అవును రే, నువ్వెప్పుడు అమ్మాయి అయ్యావురా? కూర్చో. అమ్మాయిలు, శైలు రండమ్మా. అమ్మ శైలు, స్టవ్కి పసుపు కుంకుమ పెట్టి ముందు పాలు పొంగించు. ఆ? సరే బామ్మ. అవును బామ్మ, కొత్తింట్లో చేరితే కదా పాలు పొంగిస్తారు. ఇప్పుడెందుకు? ఇంటికొచ్చిన కోడలికి అత్తగారిల్లు కొత్తే కదమ్మా, అందుకే. ఓ, పైగా ఈ పాలు పొంగేదాన్ని బట్టి వీళ్ళ కాపురం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓ అదేలా బామా? మీరే చూడండి. చూసారా, పాలు ఇలా నిండుగా పొంగాయంటే వీళ్ల సంసారంలో కూడా సంతోషాలు ఇలాగే పొంగుతాయని అర్థం. ఏం వంట చేయను బామ్మ? ముందు ఈ పాలతో పాయసం చెయ్యమ్మా, వంట తీరిగ్గా చెద్దుగాన్లే. అలాగే బామ్మ. శైలుకు నేను హెల్ప్ చేస్తాను, మీరెళ్ళి కూర్చోండి. ఆహా, అదేం కుదరదు. ఈ రోజు వంటంతా కోడలే చెయ్యాలి, వేరే వాళ్ళు ఎవ్వరూ చేయకూడదు. ఏ ఏంటా గోలా? వంటిల్లు అనుకుంటున్నారా, సినిమా హాల్ అనుకుంటున్నారా? ఇదిగో అమ్మాయిలు, మీ ఫ్రెండ్ కష్టపడకూడదు అనుకుంటే వాళ్ళ ఆయన్ని హెల్ప్ అడగండి. అయ్యో వద్దు బామ్మ, నేను ఒక్కదాన్ని చేస్తాను. వీడి దగ్గరుంటే పాయసం కాదు పాయిజన్ అయిపోతుంది. మీరుండండి మేడం. సార్, మీరొచ్చి శైలు మేడంకి హెల్ప్ చేయండి. ఏంటి, నేనా వంటలో హెల్ప్ చేయాలా? ఛాన్సే లేదు. వంట చేసినంత మాత్రాన మీ మేడమేం అరిగిపోదులే. కొంచెం ఆ గ్యాస్ స్టవ్కి గాలాడనివ్వండి. ఏంట్రా, అప్పుడే పెళ్ళా మీద పెత్తనం వచ్చేసిందా? మర్యాదగా వచ్చి అమ్మాయికి హెల్ప్ చేయి, లేదంటే వంట మొత్తం నీ చేతే చేయిస్తాను. అమ్మో, ఈ సూర్యకాంతం చేయిస్తుంది. నేను చేయిస్తలే, మీరు రండి. మీరంతా రండి అమ్మాయిలు. ఒరేయ్, చేయిస్తాం కాదు చేస్తాం అనాలి. అదే చేస్తాం. ఏం నా మొహం చూస్తావు? అదేదో పాయసం అంట, చేసి తగలడు. ఏంట్రా, నీతో కుదరలేదని నిదానంగా ఫ్యామిలీ అందరినీ రంగంలోకి దింపుతున్నావా? నాకేంటి అవసరం? అసలు ఈ సూర్యకాంతం ఎందుకు వచ్చిందో నాకే తెలీదు. అవునరా, నాకు డౌటు. నీ ఫ్యామిలీ ముందు నేనెందుకురా నటించాలి? ఎందుకేంటి, నీ ఫ్యామిలీ పరువు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. కానీ నా ఫ్యామిలీ ఇక్కడ లేదు కదా. అయితే ఇప్పుడేమంటావు? ఇదంతా డ్రామా అని మీ బామ్మకి తెలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మీడియా కంటే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నా తలని యూఎస్కి, నీ తలని మీ ఇంటికి పార్సిల్ చేస్తుంది. అసలే ఆవిడికి పెళ్ళన్నా ఆచారాలన్నా పిచ్చ చాదస్తాం. అంటే ఇద్దరికి థ్రెట్ ఉందన్నమాట. కాబట్టి నోరు మూసుకుని వంట చెయ్. నేనా? బామ్మ, వద్దు, చేస్తాను. ఏంటమ్మా? ఏం లేదులే బామ్మ, పాయసంలో షుగర్ ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అని
అసలే మీకు షుగర్ అంట కదా బామ్మ. మీ మనవడు భయపడిపోతున్నాడు పాపం. ఏం పర్వాలేదు, నీకు నచ్చినట్టు చెయ్యి. విన్నావు కదా, కానీ నాకు వంట రాదు. ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అయినా ఇవ్వు. ముందు స్టవ్ వెలిగించు. ఇప్పుడేం చేయాలి? రండి రండి. ఒక స్పూన్ నెయ్యి. పైకొస్తావు. ఇప్పుడు దాన్ని కప్స్ లో సర్వ్ చేయి. అది కూడా నేనే చేయాలా? పాప ఇంత కష్టపడ్డావు కదా, ఆపను కూడా నువ్వే తీసుకో. ఆ ట్రే తీసుకో, అక్కడుంది. ఆగకు. ఇటిచ్చే. ఇప్పుడు ఆ 2 కప్పులు నువ్వు తీసుకోనరా. ఒకటి నీకు, ఒకటి నాకు. వాళ్ళ ముందు కొంచెం బిల్డప్ ఉంటుంది. రా. అమ్మో అమ్మో, దీని నటనకు నందులు నడిచొస్తాయేమో. ఛీ! కష్టం నాది, క్రెడిట్ నీదా. చెప్తానుండు. అందరికి తీయటి పాయసం, నీకు మాత్రం ఉప్పటి పాయసం. ఏంటమ్మా, ఈ బామ్మ రాగానే పనులు చేయిస్తుందేమిటి అనుకుంటున్నావా? బాలేవారు బామ్మగారు, పాయసం చేయడం కూడా ఒక పనేనా? తీసుకోండి బామ్మగారు. వారు తీసుకో. అంకిల్ తీసుకోండి. ఢిల్లీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. అబ్బో, పాయసం చేసింది కూడా ఇంత పర్ఫెక్ట్గా డైలాగ్ కొట్టదు. ఈ పాయసం తింటే పూర్తిగా మాటైపోతుందిలే. చూసారా చూసారా, వాడికి వాడి పెళ్ళానికి మాత్రం సెపరేట్ గా తెచ్చుకున్నాడు. నేను తెస్తుంటే నీకు బరువెందుకని ఆయన తీసుకొచ్చారు బామ్మగారు. పర్వాలేదురా, పెళ్ళవగానే బరువు బాధ్యతలు తెలుసుకున్నావే. వీళ్ళు నటించమంటే జీవిస్తున్నారే. పాయసం అదిరిపోయిందండి. అమృతం అనుకోండి. శైలు మేడం, మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందండి. ఇలా ఉంటే ఒక కప్ కాదు 100 కప్పులైనా సరిపోవు. శైలు గారు, మీరు ఆఫీస్లోనే కాదు కిచెన్లో కూడా నెంబర్ 1 అని అర్థమైపోయింది. బామ్మ, మీరేం చెప్పరేంటి? ఏది, నేను తింటేనే కదా, వీళ్ళిద్దరిని చూస్తుంటేనే కడుపు నిండిపోతోంది. నా కోడలు చేతి వంట ఎలా ఉందో తిని చెప్పు పిన్ని. అమృతం అమ్మా.
నీ ప్రేమంత కమ్మగా ఉంది. చాలా బాగా చేసావు. ఒరే కన్నయ్య, నువ్వు అదృష్టవంతుడివిరా. ఆ, నిజమే, నేను అదే అనుకుంటున్నానులే. చచ్చి చెడి నేను చేస్తే పొగడ్తలన్నీ దీనికా? ఇదిగో కష్టపడి చేసావు కదా, నువ్వు కూడా తిను. అబ్బో, మీ ఆయనంత ప్రేమగా ఇస్తున్నాడుగా, తిను మరి. ఆ, తిను తిను. తిని బీపీ పెరిగిపోతావు. వీడి ఫేస్ లో ఏదో సునకానందం కనిపిస్తుంది. తినమ్మా శైలు. తింటాను బామ్మ. ముందు మా లవ్ స్టోరీ చెప్పాలి. ఆ, ఇప్పుడు అదంతా ఎందుకు? ఇప్పుడే చెప్పాలి. అవునవును, నిన్న స్టేజ్ మీద మీ లవ్ స్టోరీ చూస్తుంటే మతి పోయిందనుకోండి. మళ్ళీ వినొచ్చు, చెప్పండి మేడం. వీళ్ళ మాటలు వింటుంటే నాకు వినాలనుంది. చెప్పమ్మా. ఒక్క నిమిషం బామ్మ. ఎరక్క ఎరక్క ఎరక్కపోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జర జర టుబుక్కుమే వెనక్కి వెనక్కి వెళ్ళిత తప్పే ముందుకు ముందుకు మొగ్గితే ముప్పే ఇటుక్కు మటక్కు దుడుక్కుమే పుటుక్కు జర జర టుబుక్కుమే. ఇది బాలు, ఇది నేను. ఒకరోజు బస్ స్టాప్ లో అలా పెళ్ళైపోయింది. కప్ మారిపోయింది. శైలు శైలు, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి, ఒక్కసారి బయటికి రా. ఏమిట్రా, ఎందుకొచ్చా? అది నానమ్మ, నేను చెప్పాను కదమ్మా, వీడికన్నీ వాడి తాత బుద్ధులే వచ్చాయని.